హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. నాకు ఇన్స్టాగ్రామ్లో అట్లాగే మన కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతూ ఉన్నారు కదా. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేస్తా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీ నుంచి ఆడియన్స్ నుంచి వచ్చి రివ్యూర్స్కి అడిగే ప్రశ్నలు ఏంటి, నాకు ఒక రివ్యూర్గా మీ నుంచి వస్తున్న ప్రశ్నలు ఏంటి అని చూసుకుంటే, ఫస్ట్ వన్ ఏంటంటే అసలు కామన్ మ్యాన్ ఎంతమందికి అవకాశం ఇస్తారండి అని ఎక్కువ మంది అడుగుతున్నది. ఎందుకంటే ప్రోమో వచ్చిన తర్వాత చాలామందిలో కన్ఫ్యూజ్ కూడా వచ్చింది. డబుల్ హౌస్ డబుల్ డోస్ అని నాగార్జున చెప్పిన తర్వాత అయితే కామన్ మ్యాన్ అంతా ఒక 9 మందిని ఒక హౌస్లో పెట్టి, అట్లాగే సెలబ్రిటీస్ మాత్రం ఒక 9 మందిని పెట్టి, మొత్తం ఈ సీజన్ అంతా కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్ నడుస్తుందా ఏంటి లెక్క. కానీ నాకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కామన్ మ్యాన్ కేటగిరీలో ఒక 5గురిని అయితే తీసుకుంటున్నారు. అట్లాగే సెలబ్రిటీస్ అయితే 14. ఈ 14 + 5 మొత్తం 19 మెంబర్స్ కలిపి ఇక సీజన్ 9 ఎక్కడికో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. ఇలా ఉండబోతోంది ఇది. ఇంకా రెండో ప్రశ్న ఏమంటే ఎక్కువగా అడుగుతున్నది, కామన్ మ్యాన్కి డబ్బులు ఇస్తారా? ఎందుకు ఎవరు కామన్ మ్యాన్కి డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా ఇస్తారు? ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు సీజన్ 1 నుంచి చూసుకుంటేనే ఒక డే కోసం 15,000 రూపాయలు చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇప్పుడు కనీసం ఒక రోజుకి 20,000 రూపాయలు, 25,000 వరకు, కనీసం 25,000 అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే పైగా ఈ సీజన్లో వాళ్ళు కష్టపడి అగ్ని పరీక్ష అని చెప్పేసి 25,000 నుంచి 25,000 మంది అప్లికేషన్ దగ్గర పెడితే, అందులో నుంచి ఒక 300 మందిని ఫిల్టర్ చేసి, ఆ 300 మందిలోంచి ఒక 100 మందిని చేసి, ఆ 100లోంచి 40 చేసి, ఆ 40లోంచి మళ్ళీ 15 తెచ్చి, ఆ 15లోంచి ఫైనల్గా ఒక 5గురిని పంపిస్తున్నారు. కనుక ఇన్ని స్థాయిల్లో వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి, వాళ్ళ టాలెంట్ చూపించి, ఏదో ఒక రకంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఇంప్రెస్ చేయాలని తెగ ట్రై చేసి, ఆ జడ్జెస్ కానీ ఆడియన్స్ని కానీ ఇంత చేస్తూ ఉన్నారు. కనుక మరి వాళ్ళు ఊరికే రావట్లేదు కదా. ఊరికే కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చే వాళ్ళకే రెమ్యునరేషన్ ఇచ్చారు. అంటే బిగ్ బాస్ టీం తీసుకున్నప్పుడు వీళ్ళు ఇన్ని పరీక్షలు పాస్ అయ్యి ఈ అగ్ని పరీక్ష ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయ్యి వస్తున్నారు. కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తారు రెమ్యునరేషన్. కనీసం 25,000 అయితే ఒక రోజుకైతే ఉంటుంది. పైగా ఇప్పుడేంటి, ఈ 15 రోజులు, ఇప్పుడు ఆగస్టు 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 5 వరకు ఈ 15 రోజుల పాటు కూడా వీళ్ళ ప్రాసెస్, ఈ ప్రక్రియ అంతా ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా మనకి ఎపిసోడ్స్ డైలీ చూపించబోతున్నారు కదా జియో హాట్స్టార్లో వీటిలో. సో ఈ ప్రాసెస్ కోసం కూడా కనీసం వీళ్ళు చెప్పుల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి కొత్తగా సంథింగ్ స్పెషల్ అనేది చూపించుకోవడానికి అంత పెద్ద టెలివిజన్లో నేషనల్ వైడ్ చూసే ఇంత పెద్ద రియాలిటీ షోలో కాస్త బెటర్గా కనిపించడానికి మామూలుగానే ప్రతి సీజన్లో సెలెక్ట్ అయ్యేటప్పుడే కంటెస్టెంట్స్కి ఒక 1 వీక్ బిఫోర్ కానీ అడ్వాన్స్ ఇస్తారు. మీరు అంతా షాపింగ్ చేసుకుంటామో, మేకప్ అమ్మాయిలకైతే జ్యువెలరీ కొనుక్కుంటారో, శారీస్ కొనుక్కుంటారో, మోడర్న్ డ్రెస్సులు కొనుక్కుంటారో, అంత ఏదన్నా చేసుకుంటే 1 వీక్ కంపల్సరీ ఖచ్చితంగా ఉంటారు కనుక. కానీ అట్లాగే కామన్ మ్యాన్ కూడా ఇస్తారు. ఈసారి కూడా ఈ 15 రోజుల్లో వాళ్ళ ప్రాసెస్ ప్రక్రియ అంతా అవుతుంది కనుక కనీసం 1,00,000 రూపాయలను ఇస్తారు అడ్వాన్స్ కింద. ఎందువల్లంటే వీళ్ళంతా మరి ప్రిపేర్ అవ్వాలిగా, చూసేదానికి వాళ్ళంతా ఖర్చు పెట్టుకుని కష్టపెట్టుకొని రావాలి. పైగా ఇన్ని రోజులు కూడా వాళ్ళు పనులు మానేసుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో అంత ఏదో ఒక ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో, ఏదో సంథింగ్ అని అడిగి ఏదో ఒకటి సోషల్ మీడియానో, యూట్యూబ్లోనో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్రొఫెషన్లో డబ్బులు సంపాదించుకుంటారు కనుక ఆ ఇన్కమ్ అంతా ఆగిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అది పోయి ఇది పోయి ఎట్లా? సో ఖచ్చితంగా వాళ్ళకైతే రెమ్యునరేషన్ ఇస్తారు. మరి ఎంత ఇస్తారు ఏంటనేది కూడా ఇప్పటికీ చెప్పే కదా, 20,000 నుంచి 25,000 వరకు అయితే వస్తుంది. ఇంకో ప్రశ్న ఏమంటే, బిగ్ బాస్ 9 టైమింగ్స్ ఏంటి? ఏముంది, స్టార్మాలో గత సీజన్ టైమింగ్సే సేమ్ 9:30 PM, అలాగే శని ఆదివారాలు 9 గంటలకి. స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఈ దసరా, దీపావళి ఇలాంటి పండుగలు అయితే సాయంత్రం 6 గంటల నుంచి గ్రాండ్గా చేయబోతున్నారు. మరి జియో హాట్స్టార్లో 24 గంటల లైవ్ ఉంటుంది. మా టీవీలో రాత్రి 9:30 గంటల నుంచి కూడా ఎపిసోడ్ అయితే ఉంటుంది. అట్లా ఇంకోటి ఇక లైవ్ అంటే మనకు గత 2-3 సీజన్ల నుంచి చూస్తున్నట్టు సేమ్ టు సేమ్ చూసిన వాళ్ళకి చూసుకున్నంత, కంటెంట్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నంత మాత్రం 24/7 అయితే లైవ్ అయితే ఉంటుంది. ఇక ఫోర్త్ వన్ ఇంకోటి ఎక్కువ మంది అడుగుతున్నది ఏంటంటే, కాన్సెప్ట్ ఏంటి? 2 హౌస్లు మన హోస్ట్ చెప్పినట్టు అంతకుముందు కూడా నేను చెప్పాను కదా, ఒక సీజన్కి సంబంధించి ఏమది హిందీలో కూడా పెట్టినారు, తమిళ్లో కూడా పెట్టారు కదా. 2 హౌస్లు, ఒకటి లగ్జరీ, ఒకటి పేదిల్లు, ఒకటి రిచ్, ఒకటి పూరు. ఎట్లా ఉంటుంది స్వర్గం నరకం ఈ కాన్సెప్ట్లో? ఒకటి సిరివీడు, అలాగే పెరియ వీడు అని చెప్పి, పెద్ద ఇల్లు చిన్న ఇల్లు అని చెప్పి ఈ కాన్సెప్ట్లో ఉంటుంది. ఇక ఎక్కడి నుంచే మంట అయితే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా గొడవలు స్టార్ట్ అయితే డే వన్లో హౌస్లో అడుగుపెట్టిన వెంటనే మొదటి గంటలోనే సరే గొడవలు స్టార్ట్ అయిపోయేదానికి ఈ కాన్సెప్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తమిళ సీజన్ 7 అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. వాళ్ళ హౌస్లో వాళ్ళు ఉంటారు, వీళ్ళ హౌస్లో వీళ్ళు ఉంటారు. పైగా అప్పుడు హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత మీలో ఒక 5గురిని 6గురిని ఈ పెద్దింటిలో, ఈ లగ్జరీ హౌస్లో ఉండడానికి అర్హులు కారు అనేవాళ్ళని ఆ పక్క పేదింటికి, ఆ పూరింటికి అక్కడికి తరిమేయండి, గింటేయండి అని చెప్పడంతో నువ్వెందుకు ఇక్కడ ఉండడానికి అర్హురాలు కాదు అని
నేను ఎందుకు ఇక్కడ కాదు, నేనే ఉంటాను, నేనే అర్హులే, నువ్వే కాదు అని చెప్పి పెద్ద గొడవలు అయిపోయి చాలా కంటెంట్, మనకి ఎంటర్టైన్మెంట్, ఇదంతా హైలైట్ అయిన కాన్సెప్ట్ అది. సో ఈసారి ఇక్కడ కూడా ముందు మొన్న ప్రోమోలో కూడా చెప్పినట్టుగా నాగార్జున డబుల్ హౌస్ డబుల్ డోస్ అలాంటి మజా అయితే రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం హౌస్లో అడుగుపెట్టిన వెంటనే కంటెంట్ క్రియేట్ అయిపోవాలంటే ఇలాంటిది ఏదో ఒకటి పెట్టాలి. ఆ కాన్సెప్ట్ అయితే డిజైన్ చేస్తేనే బాగుంటుంది. కనుక మరి పేదింట్లో ఎవరు ఉంటారు, పెద్దింట్లో ఎవరు ఉంటారు, ఈ లగ్జరీ వాళ్ళకేమో మంచి మంచి ఫుడ్ వస్తుంది, చక్కగా తినడానికి దేనికి డోకా లేకుండా ఉంటుంది. వీళ్ళు మళ్ళీ అన్నీ ఎప్పటికప్పుడే కష్టపడి సంపాదించుకోవాలి. వాళ్ళేమో బిర్యానీలు తినొచ్చు, ఐస్ క్రీములు తినొచ్చు, అంతా లగ్జరీగా ఉంటుంది. వీళ్ళకి ఏమీ లేకుండా ఈ అవస్థలు పడుతూ పస్తులు ఉంటూ ఇలాంటి టైపులో ఈ కాన్సెప్ట్ అయితే ఉండబోతుంది. ఇది కూడా మంచి కంటెంట్ అయితే మనకు క్రియేట్ చేయబోతుంది, నో డౌట్. అట్లాగే ఈసారి మరి సీరియల్ బ్యాచ్ ఉంటారా అని ఎక్కువ మంది అడుగుతున్న 5వ ప్రశ్న. ఖచ్చితంగా ఉంటారు. ఈసారి కూడా వస్తూ ఉన్నారు. కనీసం 3-4 అయితే నో డౌట్ ఉంటారు. మీ ఫేవరెట్ సీరియల్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే సేమ్ ప్యాటర్న్లోనే ఈసారి కూడా అన్ని ఫీల్డ్స్ కవర్ అవ్వడంతో పాటు ఈ ప్రాంతాలు కూడా చూస్తారు కదండి. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఇట్లా ఈ రీజనల్గా ఆ యాస అవన్నీ ఉండే మాదిరిగా అన్ని ప్రాంతాలకి ప్రాతినిధ్యం ఉండేలాగా మెయిన్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆడియన్స్ కూడా బిగ్ బాస్ అనేది రీచ్ అవ్వాలనే మాదిరిగా ఇట్లా కూడా ఈ ప్యాటర్న్లో కూడా ఎన్నో సీజన్ నుంచి ప్లాన్ చేసేది. ఈసారి కూడా అట్లాగే జరుగుతుంది. ఆ మాదిరిగానే ఈ కంటెస్టెంట్ల సెలక్షన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్లో అన్ని ప్రాంతాల నుంచి ఆడియన్స్ మెయిన్ ఏంటి, రూరల్ ఏరియా నుంచి కూడా అలా ప్రతి సీజన్కి పెంచుకుంటూ పోయే ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ గత కొన్ని సీజన్ నుంచి రూరల్ ఏరియా నుంచి కూడా ఆడియన్స్ అయితే వ్యూవర్షిప్ అయితే పెరుగుతూ ఉంది. ఈసారి కూడా అట్లాగే ఆ కాన్సెప్ట్ ప్రకారమే జరుపుతారు. అన్ని ప్రాంతాలు కూడా ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఒకే ప్రాంతం నుంచి, ఒకే సిటీ నుంచి, ఒకే లొకేషన్ నుంచి కాకుండా అంతా అప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా టీఆర్పీలు పెరిగితే వ్యూవర్షిప్ పెరుగుద్ది, డిస్కషన్ నడుస్తుంది, మంచిగా పీక్స్కి వెళ్తుంది, పబ్లిసిటీ వస్తుంది. సో రూరల్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఆ ప్రాంతాలకు కూడా ప్రాతినిధ్యం వహించేలాగా సెలెక్ట్ అయితే చేస్తారు. ఇక ప్రొఫెషన్స్ వైజ్ చూసుకున్నా సరే సీరియల్ ఆర్టిస్టులు, మోడలింగ్లు ఉండేవాళ్ళు, సింగర్సు, జబర్దస్త్ లాంటి ఈ టీవీ షోలు, యాంకర్సు, యూట్యూబర్లు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు ఇట్లా అన్ని ఫీల్డ్స్ ప్రొఫెషన్స్కి సంబంధించి కూడా వడపోచే ఈసారి అయితే ఈ వడపోతతోనే ఫైనల్గా అయితే కంటెస్టెంట్స్గా ఛాన్స్ అయితే ఇస్తున్నారు. అట్లా తీసుకుంటున్నారు. మరి ఇక్కడ ఇంకోటి ఏమంటే ఈసారి ఎలాగో కామన్ మ్యాన్ కేటగిరీలో ఒకరిద్దరు సోషల్ మీడియా చిన్న ఇన్ఫ్లుయెన్సర్ ఖచ్చితంగా ఉంటారు. మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే మళ్ళీ అట్లా కామన్ మ్యాన్ అవుతారు, మళ్ళీ మీరు బెస్కట్ చేస్తారని విమర్శలు అయితే ఎక్కువ వస్తాయి కనుక, నెగిటివిటీ వస్తుంది కనుక మరి చెప్పుకోదగ్గ స్థాయిలో కాకుండా చిన్న స్థాయిలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఒకరిద్దరు ఖచ్చితంగా కామన్ మ్యాన్ కేటగిరీలో ఉంటారు. ఇక 6th ఏంటి, ఈసారి లీకులు ఉండవంట కదా. ఎందుకు ఉండవు? ఈసారి బిగ్ బాస్కి సంబంధించి లీకులు ఉండవంట కదా సార్ అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఉంటాయి. ఈసారి లీకులు ఉండవు అనేది పెద్ద అబద్ధం. బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన ప్రతిసారి ఇదే మాట చెబుతూ ఉంటారు. ఈసారి ఉండవు, నోవే, కంట్రోల్ చేసేస్తారు కంప్లీట్గా. అసలు ఆ బిగ్ బాస్ హౌస్ అంతా ఎట్లా అంటే కాకులు దూరన్న కారడవి, చీమల దూరకుండా చిట్టాడు మాదిరిగా ఉంటుంది. కాబట్టి అటు నుంచి గాలి కూడా రాదు, కనీసం తెలియని ఎవరు బయటపడినవారు అంటారు. కానీ ఇది అంతా హంబక్కు, అబద్ధం. ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు అలా చెబుతారు. పైగా ఏంటి, నేనే ముందు చెప్పాను, లీకులు చెబుతూనే ఉంటారు, లీకులు వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ బిగ్ బాస్ ఆడియన్స్ కూడా లీకులు అంటే మహా ఇష్టం. ఈ లీకుల కోసమే తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఈరోజు అలా జరగబోతుందంట, అలాగంట, ఇలాగంట. ఇప్పుడు నాకు కూడా అడుగుతారు, సార్ పలానా దగ్గర పలానా వాళ్ళు ఇక్కడ చదివారో లేదా అక్కడ చూసాను, అక్కడ అలా అన్నారు, అది నిజమేనా అబద్ధమని ఈ క్రాస్ చెక్ చేసుకునేదానికి కూడా నాకు అడుగుతారు. మీలో కూడా క్యూరియాసిటీ పెరుగుద్ది, హైప్, బజ్ అయితే దీనివల్ల కూడా సగం వస్తూ ఉంటుంది. నిజమేనా, అట్లా అయిందంట, పలానా కంటెస్టెంట్ అవుట్ అంట, పలానా కంటెస్టెంట్కి ఏదో ప్రాబ్లం వచ్చిందంట, పెద్ద గొడవ అయిపోయిందంట, టాస్క్లో పెద్ద బీభత్సమైన ఫైట్ అయిపోయిందంట, ఈ వారం నాగార్జున ఉతికి ఆరేస్తారంట. ఇట్లా ఈ లీకుల గురించి అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడియన్స్కి. అలాగే రివ్యూర్స్ కూడా చెప్పని చెబుతారు, నో డౌట్. నాకే చాలామంది ఇన్స్టాలో కూడా మెసేజ్లు పెడతా ఉంటారు కదా, సార్ ఇలా విన్నాం, కరెక్టా కాదా కన్ఫర్మ్ చేయండి, తెలుసుకోవాలి, ఇట్లా అడుగుతూ ఉంటారు కదా. ఇక వీకెండ్ ఎలిమినేషన్ అయితే ఫ్రైడే నుంచి మొదలైపోద్ది. ఇక సాటర్డే అయితే పీక్స్కి వెళ్ళిపోద్ది అనమాట. ఎవరు తెగ మెసేజ్లు పెడతా ఉంటారు, కనుక్కునేదానికి తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తుంటారు. అందుకే ఈసారి కాదు ప్రతిసారి కూడా లీకులు కట్టడే అనేది ఉండదు. ఈసారి కంట్రోల్ చేసేస్తున్నారు అంటారు తప్ప అదేం ఉండదు. అలా ఎవరైనా చెబితే మాత్రం అది హంబక్కే, కంట్రోల్ ఉండదు, పాడు ఉండదు, ఆ లీకులు వస్తూనే ఉంటాయి. పైగా ఇంకొకటి ఏమంటే హైలైట్, బిగ్ బాస్ టీం నుంచి కూడా కొన్ని లీకులు ముందే బయటకు వస్తాయి. ఆ షోకి హైప్ రావడానికి, బజ్ క్రియేట్ అవ్వడానికి, క్యూరియాసిటీ పెంచడానికి, ఆడియన్స్లో మెయిన్ డిస్కషన్ జరగాలి కదా.
ఏదో ఒకటి పాజిటివో నెగిటివో మంచో చెడు ఏదో ఒకటి ఆడియన్స్లో అంటే ఆ డిస్కషన్ అంటూ జరిగితేనే కదా ఓహో ఈ షో నడుస్తుంది ఎలా అవుతుందా అలా అవుతుందని చూసేది. సో లీకులు అయితే వస్తాయి. ఇంకా మన ఛానల్లో కూడా గత సీజన్లో ఎట్లాగా చెప్పానో చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. పైగా ఇప్పుడు అంత ఎందుకండి, ఎప్పుడు గత సీజన్లో పక్కన పెట్టండి, ఇప్పుడు అగ్ని పరీక్షకు సంబంధించిన లీకులు ఎప్పుడో వచ్చేసాయి. ఇప్పుడు కూడా ఏ రోజుకి ఆ రోజు వస్తూనే ఉన్నాయి. సో ఇవన్నీ కామన్. ఇంకా తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పటి వరకు ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు ఖచ్చితంగా 100% క్లియర్గా చెప్పాలంటే కన్ఫర్మ్ అయితే ఎవరూ అవ్వలేదు. ఇందులో నో డౌట్. 1% ఒక్క కంటెస్టెంట్ కూడా కన్ఫర్మ్ అవ్వాల. కన్ఫర్మ్ అయిన వాళ్ళకి ఎప్పుడు చెబుతారు, షో ఒక వారం ముందు స్టార్ట్ అవుతుందని కానీ అప్పుడే చెబుతారు. బట్ ఇప్పటి వరకు బిగ్ బాస్ టీం ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళలో కొందరు గ్యారంటీగా అడుగు పెడతారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది కదా, ఇంటర్వ్యూస్ ఆడిషన్స్ చేసి 3 లెవెల్స్లో వీళ్ళకి ఇంటర్వ్యూస్ అవన్నీ అందులోంచి కొందరైతే అడుగు పెడతారు. ఆ కంటెస్టెంట్లు పేర్లు నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ మరోసారి టక్ చెప్పేసుకుంటూ పోతా. సీనియర్ ఆర్టిస్ట్ ఆమె జయలలిత ఆ మధ్యన ఇంటర్వ్యూ అయింది కదండి, బాగా బజ్ వచ్చింది, హైప్ వచ్చింది, మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. చాలా బోల్డ్గా ఓపెన్గా ఎలాంటి ఫిల్టర్ లేకుండా చాలా ట్రాన్స్పరెన్సీతో చెప్పేసింది. ఆమెను తీసుకొస్తే బెటర్ అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. మరి ఆమె వస్తారా అనేది కానీ చాలా ఓపెన్గా మాట్లాడడంతో ఎంత గట్స్ ఉండాలి అబ్బాయి, ఎంత డేరింగ్గా చెప్పడానికైనా లెక్క. సో ఆవిడ పేరు కూడా వినిపిస్తుంది. నెక్స్ట్ వన్ కల్పిక గణేష్, ఈ మధ్యన కాంట్రవర్సీ ఇష్యూస్ అవుతున్నాయి కదా ఆమె. అట్టగా ఎల్ఏకేచి టిపికల్స్ రమ్య, చిన్న అమ్మాయి. ఈ వెబ్ సిరీస్తో పాపులర్ అయిన విరాజిత, అట్టగే సోషల్ మీడియా ఇన్స్టాతో డ్యాన్సులు చేస్తుంది కదా అమ్మాయి, చేతికి కట్టేది పెట్టుకుని, ఆమె సాధన నాయుడు. అట్టగే సీరియల్ ఆర్టిస్టులు ముఖేష్ గౌడ్, అట్లాగే ప్రియాంక జైన్ లవర్ శివ, ఛత్రపతి శేఖర్, ఈటీవీ ప్రభాకర్. ఈ ప్రభాకర్ పేరు ప్రతి సీజన్లో వినిపిస్తుంది. ఆయన వస్తే రావాలని ఎక్కువ ఉంది. ఆ సీరియల్ ఆర్టిస్ట్ సీరియల్స్ చూసేవాళ్ళు ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు. బట్ ఆయన వచ్చింది లేదు, ఏమీ లేదు. కానీ వస్తే బాగున్నానే ఉంది. ఆయన కూడా వస్తే ఓపెన్గానే ఉంటాడని కూడా గతంలో కొంత నేను విన్నాను టాక్. మరి చూడాలి ఎలా ఉంటుంది, మరి ఈసారి వస్తాడో రాడు, కానీ పేరైతే ఉంది. అట్లాగే సాయి కిరణ్, ఈయన కూడా సినిమాలు కమ్ సీరియల్ ఆర్టిస్ట్ కదా ఈయన. ఐశ్వర్య పేసి, ఈ అమ్మాయి పేరు కూడా ప్రతి సీజన్లో వినిపిస్తూ ఉంటుంది. ఈసారి కూడా ఛాన్స్ అయితే ఉంది. అట్లాగే రీతు చౌదరి జబర్దస్త్ నుంచి పవిత్ర, అలాగే ఇమాన్యుయల్, యాదమరాజు, హ్యాపీ డేస్ ఫేమ్ సుధాకర్, అట్లాగే సుమంత్ అశ్విన్ ఆయన ఆర్టిస్ట్ ఆయన. అట్లాగే ఈసారి ఏంటంటే ప్రతిసారి జనరల్గా సినిమా సింగర్స్ నుంచి తీసుకొస్తున్నారు కదా, ఈ మధ్యకాలంలో గమనిస్తే ఫోక్ సింగర్స్ బాగా పాపులర్ అవుతున్నారు. ఫోక్ సాంగ్స్ అయితే దుమ్ము దులిపేస్తాను, ఊపేస్తాను. సో ఈసారి ఈ సినిమా పాటలు పాడే వాళ్ళే కాకుండా ఓన్లీ ఫోక్ సింగర్స్ నుంచే తీసుకొస్తే ఎట్లా ఉంటుంది, అలాగే ఆ ఫోక్ డ్యాన్సర్స్ని అనే యాంగిల్లో ఆలోచిస్తూ ఉన్నారు. డిస్కషన్స్ అయితే నడుస్తుంది. సో ఆ ఫోక్ సింగర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఎవరైనా ఇంకా ఫైనల్ కాలే చెప్పే కదా. అలాగే ఇంకొక ఆమె టీవీ సీరియల్ ఆర్టిస్ట్, మోడల్ డ్యాబ్జాని, ఇంకా సింగర్, సినిమా పాటలు ఇవన్నీ పాడి సాకేత్ శ్రీతేజ్ అనుకుంటా ఆయన. ఇంకొక హైలైట్ ఏంటంటే మొన్న నేను ఒక వీడియోలో చెప్పాను కదా, ఇంకొక ఫిమేల్ సింగరు వస్తున్నారు, పేరు ఇంకా ఊగిసలాట్లో ఉందని. ఆమె వాగ్దేవి, బహుశా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తీసుకొస్తే ఎట్లా ఉంటుంది, ఇప్పటికి ఈ సుడిగాలి సుధీర్తో ఆ టీవీ షోలో కొన్ని షోలో కూడా కనిపిస్తుంది కదా, అమ్మాయి మంచిగా పాటలు పాడుతుంది. ఆ అమ్మాయిని కూడా తెస్తే అడిషనల్ గ్లామరు ప్లస్ సింగరు అన్నీ నెక్స్ట్ లెవెల్లో కంటెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. మరి ఆవిడ కూడా వస్తుందో లేదో చూడాలి. సో ఇది కంటెస్టెంట్కి సంబంధించి. ఇక 8వ ప్రశ్న ఎక్కువ మంది అడిగేది ఏంటంటే పిఆర్ టీంలు ఈసారి ఉంటాయా? ఉంటాయి, ఉండాలి, ఖచ్చితంగా ఉంటాయి, ఉండి తీరాల్సిందే. ఈసారి ఏంటి, ప్రతిసారి పిఆర్ టీంలు ఉంటాయి. అసలు ఒక కంటెస్టెంట్ హౌస్లో ఉండాలంటే వాళ్ళకి బయట పిఆర్ టీం ఉండాల్సిందే అనే పరిస్థితి గత సీజన్ల నుంచి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకి వారం పంపించాల్సిన కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి లోపల వాళ్ళు నడుచుకునే విధానాన్ని బట్టి బయట వీళ్ళు ప్రణాళికలు మార్చుకుంటూ ప్లాన్ చేసుకుంటూ బయట ఎలివేషన్ ఇస్తూ ఓట్లు వేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటూ నామినేషన్లోకి వస్తే ఆ వారం ఎలాగైనా ఓట్లు వేయించి కాపాడేలా హౌస్లో ఉంచాలని అంతా చేసేది వాళ్ళే కదా. బట్ హౌస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్లు బయట బలంగా ఎంత బలమైన ఘనమైన పిఆర్ను పెట్టుకున్నా వాళ్ళు అక్కడ ఏమి పీకేది ఏమి లేకపోతే బయట ఎంత పిఆర్ పెట్టుకున్నా ఉపయోగం ఏమి ఉండదు. లోపల వాళ్ళు బ్యాడ్ అవ్వకుండా ఆచితూచి బ్యాలెన్స్డ్గా ఉన్నంత వరకు పిఆర్ టీమ్స్కి పని తేలిక అవుద్ది. కానీ వన్స్ ఏదైనా వైల్డ్గా వాళ్ళు లోపల చేసి బ్యాడ్ అయిపోతే దానిని పాజిటివ్ చేసి వాళ్ళని కాపాడేంత సత్తా మాత్రం ఏ పిఆర్కి లేదు. కానీ పిఆర్ ఉండాలి. పిఆర్లు ఉంటేనే మజా వస్తుంది. కౌంటర్లు, ఆన్సర్లు, ట్రోల్ చేసుకోవడాలు, వాళ్ళలో తప్పులు వీళ్ళు ఎతకడాలు, వీళ్ళ తప్పులు వాళ్ళు ఎతకడాలు, ఇవన్నీ చేస్తేనే షోకి పబ్లిసిటీ వస్తుంది, హైప్ వస్తుంది, షో మీద బజ్ అయితే క్రియేట్ అవుతుంది. కనుక ఖచ్చితంగా పిఆర్లు ఉండాలి, ఉంటారు కూడా ఈసారి కూడా. అట్లాగే ఇంకోటి ఏంటి, మళ్ళీ మెయిన్ ఏంది వాళ్ళ కాన్సెప్ట్, ఓట్లు వేయండి అని ప్రచారం చేసుకోవడానికి ఇది ఉండాలిగా, ఓట్లు వేయించడానికి. ఇప్పుడు స్టార్టింగ్ వీక్స్లో ఖచ్చితంగా పిఆర్ టీంలు బాగా పనికొస్తాయి. కొన్ని రోజులు సర్వైవ్ అవ్వాలంటే వీళ్ళు పలానా కంటెస్టెంట్ ఇలా ఆడుతున్నాడో వాళ్ళ ప్రాంతాన్ని బట్టో వాళ్ళ కాలేజీలు బట్టి ఏదో రకంగా జనంలోకి ఆ కంటెస్టెంట్ గురించి తీసుకెళ్ళాలి, సోషల్ మీడియాలో బాగా బజ్ రావాలి, పబ్లిసిటీ రావాలి, ఆయన గురించి ఆలోచన జరగాలని ఖచ్చితంగా పిఆర్ టీంలు అయితే పనికొస్తే ఉంటాయి, ఉండాల్సిందే. ఇంకో ప్రశ్న ఏమంటే
ఈసారి మైండ్ గేమ్ కాదు యుద్ధమే అంటున్నారు కదా, మరి ఏంటి ఏముండొచ్చు అంటే బిగ్ బాస్ అంటేనే మైండ్ గేమ్ ఉంటుంది, ఫిజికల్ ఉంటుంది. బట్ ఈసారి ఎక్కువగా హైలైట్ ఎక్కువ చేస్తున్నది ఏంటంటే రణరంగమే యుద్ధమే హైప్ ఇస్తున్నారు కనుక గత సీజన్లో మైండ్ గేమ్ ముఖ్యం బిగులు అనేవాళ్ళు. బట్ ఈసారి మాత్రం తాడో బెడి తేల్చుకోవాల్సిందని చెబుతున్నారు. అంటే ఏముంది, గట్టిగా టాస్కులు ఉంటాయి, గట్టిగా ఆడి సమఉజ్జీలను తీసుకొస్తే చూడడానికి కూడా బాగుంటుంది. పోటీ నువ్వో నేనైనట్టయితే బాగుంటుంది, టాస్కులు రసవత్తరంగా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లేదంటే ఒకవైపు నిఖిల్ పృథ్వీ ఉంటే మరోవైపు టేస్టీ తేజ అవినాష్ ఇట్లా ఉండింటే ఆడితే ఎట్లా ఉంటుందో గత సీజన్లో చూసాం, అలా ఉంటుంది. సో యుద్ధం మాదిరి టాస్కులు ఆడాలంటే ఒక సీజన్లో బాబా భాస్కర్ అలీ రేజా సీజన్ 3లో ఆడారు కదా, మట్టిలో నుంచి పూలను తీసే టాస్క్ భలేగా ఆడారు. అది నిజంగా అబ్బా అద్భుతం అనిపించింది, అంత ఎఫర్ట్స్ పెట్టారు. అలా సమఉజ్జీలుగా ఆల్మోస్ట్ ఉంటే డి అంటూ అఫ్కోర్స్ బాబా భాస్కర్ అలీ రేజా కంటే కాస్త పెద్ద అయిన వయసులో ఫైట్ అయితే మంచిగా ఇచ్చాడు, చాలా బాగా టఫ్ ఫైట్ అయితే వచ్చింది. సో అట్లా డి అంటూ అలా ఉండేలా కంటెస్టెంట్ల సెలక్షన్ ఉంటేనే బాగుంటుంది. అంతే తప్ప వారు వన్ సైడ్ అయినట్టు బలవంతుల్లో ఒక పక్క, బలహీనంగా ఉండేవాళ్ళు ఒక పక్క, వీక్గా ఉండేవాళ్ళు ఒక పక్క పెడితే వీళ్ళు ఎంత గట్టి టాస్క్లు ఆడితే మాత్రం పెడితే మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది, వారు వన్ సైడ్ అయిపోద్ది కదా, మజా ఉండదు. వీళ్ళకి సానుభూతితో వర్కౌట్ అయితే అట్లా కాకుండా ఎఫర్ట్స్ పెట్టుకొని అది వేరే లెవెల్. అది ఇక ఫైనల్గా ఏమంటే కామన్ మ్యాన్ అండ్ సెలబ్రిటీ కంటెస్టెంట్ల మధ్య పోటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఈ సీజన్ అయితే వెరైటీగా ఉండబోతుంది. ఎందుకంటే గత సీజన్లలో మహా అయితే ఏమైతే ఇద్దరు కామన్ మ్యాన్ ఎంట్రీలోకి వచ్చారు, కానీ ఈసారి ఏకంగా 5 లేదా మరొకరికి అవకాశం కూడా ఇచ్చి 6 తేవాలనైతే ప్లాన్ చేశారు. సో వీళ్ళు సెలబ్రిటీలతో మొదటి రోజు కలిసే విధానం నుంచి తర్వాత వారితో మసులుకునే విధానం వరకు ప్రతిదీ ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వాళ్ళు మింగిల్ అయ్యేది, వీళ్ళని వాళ్ళు రిసీవ్ చేసుకునేది, వాళ్ళు వీళ్ళని రిసీవ్ చేసుకునేది, ఆ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెషన్, నువ్వు నాకు ప్రయారిటీ ఇవ్వాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను పిలిచినా పట్టించుకోవాలి, నువ్వు సెలబ్రేట్ అని బిల్డప్ప, నువ్వు కావాలని లోకు, ఇలా ఏదో ఒకటి వంక వెతుక్కోవాలి, కంటెంట్ క్రియేట్ కావాలి కదా. ఇక ఏదో రకంగా స్క్రీన్ స్పేస్ దక్కించుకోవాలంటే ఇప్పుడు ప్రతిదీ చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వీళ్ళ దృష్టిలో వీళ్ళని వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేశారో వాళ్ళని వీళ్ళు ఎట్లా హ్యాండిల్ చేశారని ఆఫ్కోర్స్ హౌస్లో అడుగు పెట్టాక ఆడియన్స్ దృష్టిలో అందరూ ఒకటే, కాకపోతే ఇక అక్కడే ఒక్కొక్కరు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నాలు జరిగితే కనుక ప్రతిదీ కూడా సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ అయినా సరే ఫస్ట్ డే నుంచి ఫస్ట్ అవర్ నుంచి కూడా హైప్ క్రియేట్ అవుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది. పైగా కామన్ మ్యాన్ ఎంట్రీలకు జనం నుంచి ఒక రకంగా ఒక తెలియని మద్దతు కూడా స్టార్టింగ్ నుంచి ఉంటుంది. దానిని సరిగ్గా వాళ్ళు వినియోగించుకొని ఫేక్గా ఉండకుండా నిజాయితీగా కష్టపడితే గట్టి పోటీని ఇస్తారు. పైగా ఈసారి ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది కామన్ మ్యాన్కి సపోర్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఊరికే వాళ్ళు బతిమలాడుకొని ఏడ్చుకుంటూ రకరకాల విన్యాసాలు చేసుకుని ఫేక్ ఎమోషన్స్ పండించి ఇవన్నీ చేసుకుని రాట్లా. ఇన్ని వేల మంది, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కొన్ని వేల మంది అప్లికేషన్ చేస్తే వీళ్ళ టాలెంట్తో వీళ్ళలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఈ స్టేజ్ వరకు వచ్చే అవకాశం దక్కించుకున్నారు. కనుక ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రిటీలు ఈసారిలో డైరెక్ట్ సెలబ్రిటీ స్టేటస్తో వాళ్ళు అవకాశం దక్కించుకుంటున్నారు. కానీ వీళ్ళేంటి జీరో, ఆ జీరో నుంచి మొదలుపెట్టి వాళ్ళలో వాళ్ళే పోటీపడి ఆల్రెడీ కొన్ని వేల మందితో పోటీపడి 100 మందితో పోటీపడి లాస్ట్కి ఫైనల్గా ఇన్ని స్టేజ్లు దాటుకొని వచ్చారంటే అరే కష్టపడి వచ్చారు, వీళ్ళలో అర్హత ఉంది అని ఆటోమేటిక్గా ఆడియన్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. ఊరికే బతులాడుకొని వచ్చేలేదు కదా, ఏడ్చుకుంటూ వచ్చేలేదు కదా ఈ లెక్క. సో మొత్తానికి ఇక సెలబ్రిటీలు కూడా కామన్ మ్యాన్ ఎంట్రీలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే సీజన్ 7 రిజల్ట్ మళ్ళీ రిపీట్ అయ్యిద్ది, అలా అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఏమాత్రం వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారనే ఫీలింగ్ ఆడియన్స్కి వచ్చినా ఇక అంతే సంగతిలో. వీళ్ళు సెలబ్రిటీలు అవుట్ అవుతారు, మళ్ళీ వాళ్ళు ఏదో అవుతారు. సో అందుకనే సెలబ్రిటీ కంటెస్టెంట్లు కూడా మరీ కామన్ మ్యాన్ అని చిన్న చూపు చూడటం, అలాగని చెప్పి సైబాబీ కామన్ మ్యాన్కి ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది కదా, వాడు తప్పు చేసినా ఏం చేసినా చేయకపోయినా అతిగా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేసి ప్యాంపరింగ్ చేసేసి కేరింగ్ తీసుకొని కామన్ మ్యాన్ అంటే ఆడియన్స్లో సానుభూతి ఉంటుంది, ఇట్లా అట్లా అనుకున్న ఊరికే అయిన దానికి కామదానికి మద్దతు ఇచ్చేసి ఇట్లా చేసుకున్న ఇబ్బంది అయ్యింది, ఫేక్ అయిపోద్ది. సో అక్కడ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వీళ్ళైనా సరే ఇటు నుంచి వీళ్ళైనా సరే ఖచ్చితంగా జెన్యూన్గానే ఉండాలి. ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్నది కామన్ మ్యానా సెలబ్రిటీ అనేది చూడకుండా ఎవరైతే రియాక్ట్ అయ్యి ఉన్నట్టు చెబుతారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో రెగ్యులర్గా న్యూస్ బౌల్ అంటే జర్నలిస్ట్ స్టడీస్లో వస్తూ ఉంటాయి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా అకౌంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో కూడా చాలా అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ అయితే మర్చిపోకండి.